రష్యా తాజాగా ఒక రహస్యాన్ని బయటపెట్టింది. అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి మాజీ సైనిక అధికారులు, మాజీ సైనికులు, అనేక మంది కమాండోస్ వీళ్ళందరినీ కూడా మెర్సినరీస్ అంటే కిరాయి సైన్యంగా వాళ్ళ భాషలోనేమో వాళ్ళు వాలంటరీ సైన్యం, వాలంటరీ ఆర్మీ అన్నటువంటి పేరుతో వచ్చి ఉక్రెయిన్ తరపున పనిచేశారు. అలా వచ్చిన వాళ్ళ వల్లనే యుద్ధం ఇప్పటిదాకా సుదీర్ఘకాలం పాటు నడిచింది. వాస్తవంగా ఉక్రెయిన్లో 2 సంవత్సరాలకు ఒకసారి సైనికులు మారిపోతూ ఉంటారు. ఒక 30% మంది పర్మనెంట్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ టెంపరీ ఎక్స్పీరియన్స్, 2 ఏళ్ల తాత్కాలిక దీంతో ఉంటుంది. వాళ్ళకి ఎవరికి యుద్ధపు అనుభవం లేదు. దాంతో వాళ్ళందరినీ రిజర్వ్ దళాలుగా పెట్టుకుని ఇప్పుడు యుద్ధం చేస్తే దెబ్బతిన్నది ఉక్రెయిన్. అందుకని దాని వీక్నెస్ని కనిపెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో పెద్ద ఎత్తున సీనియర్ మోస్ట్ అమెరికన్ సైనికులు, వాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల యుద్ధం చేస్తుంటారు కాబట్టి వాళ్ళని అక్కడికి పంపించారు. వాళ్ళ జీతాలు ఆయా దేశాలు పెట్టుకుని. అట్లాంటి వాళ్ళని ఎంతమందిని చంపామో వీడియోలు తీసి వాళ్ళకి సంబంధించిన సమాధులు ఎక్కడ ఉన్నాయో చూపెట్టింది తాజాగా అమెరికా. ఇది రష్యా 6,000 మందిని చంపేశారట ఇంతవరకు. అట్లాంటి వాళ్ళు అంటే 6,000 మందిని ప్రపంచ దేశాలు, యూరప్, నాటో దేశాలు ఉక్రెయిన్కి పంపించిన వాళ్ళందరినీ లేపేశామని సాక్ష్యాలతో నిరూపించింది రష్యా.